ఢిల్లీలో ఏం జరుగుతోంది? ఢిల్లీ పర్యటన వెనక కారణం ఏంటి? ముఖ్యమంత్రి పోయేస్తున్నారా లేదంటే పీసీసీ చీఫ్ పోయేస్తున్నారా అంటే ఓకే, మంత్రులు పోవడం వెనక కారణం ఏంటి అన్నదే ప్రధానమైనటువంటి చర్చ. రైట్, మా కరెస్పాండెంట్ రాజు కూడా జాయిన్ అయ్యారు. రాజు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. సో రాజు, ఎట్లా చూడొచ్చు ఈ పర్యటనను? సో ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ పోవడం అంటే వేరు, కానీ మంత్రులే కదిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమావేశం ఎట్లా చూడాలి? రాష్ట్ర పరిస్థితులపైన ఏం చర్చలు జరగబోతున్నాయి అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈసారి ఏదైతే గతానికి భిన్నంగా కూడా మంత్రులను కూడా ఈసారి మీటింగ్కి పిలిచిందంటే పెద్ద ఎత్తున ఏదైతే మార్పులు చేర్పులు కానివచ్చు, లేదంటే కీలకమైనటువంటి నిర్ణయాలు కానివచ్చు ఉండే అవకాశం ఉంది అని చెప్పి పార్టీలో చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలను మనం పరిశీలించినట్టయితే మంత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరడము, మంత్రుల మధ్య ఏదైతే ఇటు వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలలో కూడా ఇతర మంత్రుల జోక్యం ఎక్కువైపోయిందని చెప్పి కూడా బయటికి వచ్చి మీడియా ముఖంగా కూడా చెప్పడము. అదేవిధంగా ఇటీవల మనం చూసుకున్నట్టయితే కొండా సురేఖ పొంగులేటి ఇష్యూ కానివచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇష్యూ కానివచ్చు, బట్టి విక్రమార్కతో కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రుల భేటీ కానివచ్చు, అది కూడా ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఇండియాలో లేని సమయంలో కానివచ్చు. సో ఇవన్నీ పరిణామాలు, మంత్రుల మధ్య సమన్వయ లోపం కానివచ్చు, ఇవన్నిటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది ఈ సమావేశంలో అన్నది కీలకంగా మారింది. కొంతమంది మంత్రుల పోర్ట్ఫోలియోలు మారుస్తారని చెప్పేసి కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి గాంధీభవన్ వర్గాల్లో. సో మంత్రుల పోర్ట్ఫోలియోలు మారుస్తారా, లేదంటే వాళ్ళకి అధిష్టానం క్లాస్ తీసుకుంటుందా, లేదంటే ఉన్నటువంటి ఇంకా 2 బెర్తులను ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తారు, నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడు ఉండబోతా ఉంది, కేవలం రేవంత్ రెడ్డి చెప్పిన వారికే ప్రాధాన్యత ఉంటుంది, కేవలం పాత కాంగ్రెస్ను మినహాయించి కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది అన్నటువంటి అంశాలు కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో సో ఈరోజు ఎట్లాంటి అవుట్కమ్ రాబోతా ఉంది ఈ మీటింగ్ తర్వాత అనేది కీలకంగా మారినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఏదైతే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు లేని మంత్రులను కూడా ఈసారి మీటింగ్కి పిలిచారు కాబట్టి, అది కూడా పీసీసీ చీఫ్, ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రులతో కూడా ఏం మాట్లాడబోతా ఉన్నారు అనేది కీలకంగా మారినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. శ్రీకాంత్, అంటే మంత్రివర్గ విస్తరణ ఇంకో 2 బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. ఈవెన్ అజరుద్దీన్ కూడా పెండింగ్లోనే ఉంది. అటు ఎమ్మెల్సీల విషయం కోదండరామ్ది కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లోనే ఉంది. సో ఇప్పుడు ఈ విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఏప్రిల్ 30 నాటికి ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో ప్రమాణ స్వీకారం చేయాలి అజరుద్దీన్, బట్ ఎమ్మెల్యేగా చేసేటువంటి అవకాశం లేదు. సో ఎమ్మెల్సీగా తీసుకుంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు కూడా ఒకటి నడుస్తోంది ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో. సో ఈ విషయంలో ఏమైనా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? కోటాలో ఆయన ఎమ్మెల్సీగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ప్రతిపాదించినప్పటికీ కూడా అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. ఒకవైపు సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తూ ఉంది. సో ఇప్పటికీ ఆయన ఎమ్మెల్సీ కానట్టే లెక్క అని చెప్పేసి కూడా లీగల్గా టెక్నికల్గా చూస్తే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఆయన ఏదైతే ఏప్రిల్ 30వ తేదీలోపు ఏదో ఒక సభలో సభ్యునిగా ఏదైతే సభ్యుడు కావాల్సి ఉంటుంది, ఇటు ఎమ్మెల్సీ గానా ఇటు ఎమ్మెల్యే గానా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సో వచ్చే నెలలో ఏదైతే 1-2 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతాయని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో సో ఆయన ఎమ్మెల్సీగా అవుతారా, లేకుంటే ఒకవేళ ఆయన పనితీరు పట్ల అధిష్టానం ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది, ఒకవేళ ఆయన పనితీరు బాగా లేకుంటే ఆయన ఏప్రిల్ 30 తోటి ఆయన పదవీ కాలం కూడా పూర్తయ్యే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మిగిలిన 2 బెర్తుల విషయానికి వచ్చినట్టయితే ఉన్న బెర్తులకు చాలామంది ఆశాభావులు అయితే పోటీ పడతా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళైతే మొదటి నుంచి కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేసినట్టుగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకు అధిష్టానం హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ హామీని నిలబెట్టుకోవడం లేదని చెప్పేసి కూడా ఇటీవల కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఉన్న 2 బెర్తులకు పెద్ద ఎత్తున పోటీ ఉండడంతో సో ఏం జరగబోతా ఉంది, మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఉంటుందా ఉండదా, ఉంటే ఎవరికి ఇస్తారు అన్నటువంటి అంశాలతో పాటు రాజ్యసభకు సంబంధించి 2 బెర్తులు ఏవైతే తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్నాయో, ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మిగతా ఒకటి సుదర్శన్ రెడ్డికి ఇస్తారా, లేదంటే మిగిలిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఎవరికైనా ఇస్తారా అన్నటువంటి చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది.